హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి వ్లాగ్స్ 21. ఇప్పుడు దేశమంతా మార్మోగుతున్న ఒక పాన్ ఇండియా మూవీ చావా హిందీలో రిలీజ్ అవ్వడం జరిగింది. ఒక్కొక్క భాషలోనూ రిలీజ్ అవుతుంది. చావా అంటే పులిబిడ్డ. మరి ఈ పులిబిడ్డ ఎవరు ఎవరు ఆ పులి ఎవరు? ఈ మూవీలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు సంభాజీ. ఎవరు ఈ సంభాజీ? ఈయన గొప్పతనం ఏంటి? మనం ఎప్పుడూ ఈ సంభాజీ పేరు వినలేదే, చరిత్ర పుస్తకాల్లో ఈ పేరు ఎప్పుడూ చూడలేదే. ఈయన గురించి, ఈయన ధైర్య సాహసాల గురించి ఈ వీడియోలో మీ అందరికీ వివరిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. పులిబిడ్డ ది గ్రేట్ మహారాష్ట్ర సంస్థాపకుడు, మరాఠా యోధుడు, ఛత్రపతి బిరుదాంకితుడు శ్రీ ఛత్రపతి శివాజీ కుమారుడే ఈ సంభాజీ. ఇప్పుడు ఈయన పేరు వింటే ఒక వైబ్రేషన్. ఈయన చరిత్ర వినాలంటే ఒక ఉత్కంఠ అందరిలోని, మన దేశ ప్రజలందరిలోని కూడా ఈ ఉత్కంఠ అనేది నెలకొల్పబడింది. శివాజీ మహారాజ్కి సాయి భోన్స్లేకి పుట్టిన కొడుకు ఈ సంభాజీ. చిన్నప్పటి నుండి విలువిద్యలు, యుద్ధ నీతిని, యుద్ధ ప్రాచారాలకు, రాజకీయాలకు చాలా దగ్గరగా ఉండి చూడడం, నేర్చుకోవడం జరిగింది. చిన్నతనంలోనే తల్లి చనిపోతే నానమ్మ జిజియాబాయి అంటే శివాజీ తల్లిగారు సంరక్షణలో పెరిగాడు. చాలామంది శివాజీని చరిత్ర చదివిన వాళ్ళు జిజియాబాయి యొక్క లక్షణాలు కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే ఆవిడ చాలా దైవభక్తి కలది. హిందూ మతం అంటే ఆవిడకి చాలా ప్రేమ. కొడుకుని చాలా ఆదర్శవంతంగా, చాలా ధైర్యంగా అన్ని విద్యలు నేర్పించి పెంచింది. అదేవిధంగా అటువంటి జిజియాబాయి సంరక్షణలో ఈ సంభాజీ పెరిగాడు. ఇతడు చాలా అందంగా ఉండేవాడు, చాలా ధైర్యవంతుడు. ఇతడు 13 భాషలలో ప్రావీణ్యతే సంపాదించాడు. ఒక పర్షియన్ లాంగ్వేజ్ కూడా ఈయనకి వచ్చు. ఈయన పండితుడు, అదేవిధంగా చాలా తెలివైన వాడు, రాజకీయవేత్త. ఆడవాళ్ళని గౌరవించడం, అదేవిధంగా లేని వాళ్ళకి పెట్టడం, ఇవన్నీ కూడా తండ్రి లక్షణాలన్నీ కూడా పుణికి పుచ్చుకున్న ఈ మరాఠా యోధుడు సంభాజీ. ఇతడు తన జీవితకాలంలో 120 యుద్ధాలను చేశాడు. అన్నింటిలోనూ గెలిచాడు. దేనిలో కూడా అతను ఓడిపోవడం అంటూ జరగలేదు. మొఘల్ దండయాత్రలను ఆపడంలో ఇతను చాలా కీలక పాత్రనైతే పోషించాడు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా హిందూ దేవాలయాల్ని పరిరక్షించడం, హిందూ మతాన్ని వ్యాప్తి చేయడం, మత మార్పిడులను అరికట్టడం, అదేవిధంగా లౌకిక విధానాన్ని అమలు చేయడం, పరమత ప్రేమ ఉండడం, పరమతం మీద గౌరవం ఉండడం, ఇవన్నీ కూడా సంభాజీ అలవర్చుకున్నాడు. శివాజీ 50 సంవత్సరాల వయసులో చనిపోయాడు. అప్పటికి సంభాజీ వయసు 17 సంవత్సరములు మాత్రమే. అటువంటి చిన్న వయసులో సంభాజీ ఛత్రపతి సంభాజీ మహారాజ్గా వారసత్వాన్ని అందుకున్నాడు. వారసత్వాన్ని అందుకున్న వెంటనే అనేక యుద్ధాలు చేయడం జరిగింది. ఔరంగజేబు దాడికి భయపడలేదు. ఔరంగజేబే భయపడి వెళ్ళిపోయాడు. సంభాజీని ఎదుర్కొనడం అసాధ్యమని ఔరంగజేబుకి తెలుసు. ఎందుకంటే ఔరంగజేబు శివాజీని ఎదుర్కోలేకపోయేవాడు. శివాజీ చేసిన ప్రతి యుద్ధంలోని ఔరంగజేబు పారిపోయి వెళ్ళిపోయేవాడు.
అటువంటి ఔరంగజేబు కొడుకు ఈ సంభాజీని ఎదుర్కోవడం ఈయనకి కష్టతరమైపోయింది. సంభాజీని ఎలాగైనా ఓడించాలని ఔరంగజేబు సంభాజీ సైనికులను కూడా కొంతమందిని భటులను వశపరుచుకున్నాడు. వశపరుచుకుని సంభాజీని ఎలా అయినా బంధించాలి, లేకపోతే బంధించి చంపేయాలి అతనికి ఉద్దేశం ఉండేది. ఎవరూ లేని సమయం చూసుకొని సంభాజీని పట్టుకుని బంధిస్తాడు. అప్పటికి సంభాజీ వయసు కేవలం 31 సంవత్సరాలు. ఈ 31 సంవత్సరాల్లో సంభాజీ అనేక రకమైన యుద్ధాలు చేయడం జరిగింది, అనేక రకమైన మంచి పనులు చేయడం జరిగింది. హిందూ దేవాలయాల్ని పరిరక్షించాడు, హిందూ మత వ్యాప్తికి ప్రోత్సహించాడు, మత మార్పులను అరికట్టాడు, ఎంతోమంది రాజులకు ఆదర్శంగా నిలిచాడు. చిన్న చిన్న రాజ్యాలు ఉన్న రాజులకు ఈ సంభాజీ ఆదర్శంగా నిలబడ్డాడు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. అతి చిన్న వయసులోనే తల్లిని కోల్పోయాడు. అదేవిధంగా శివాజీ కూడా తండ్రిని కోల్పోయాడు. జిజియాబాయి సంరక్షణలో శివాజీ పెరిగాడు. సేమ్ సంభాజీ కూడా జిజియాబాయి సంరక్షణలో పెరిగింది. సేమ్ ఇద్దరు ఒకే ఏజ్లో, అంటే 17 సంవత్సరాల వయసులోనే ఇద్దరు మహారాజులుగా పట్టాభిషేకం అవ్వడం అయితే జరిగింది. మరాఠా ప్రజలకి అందరికీ కూడా శివాజీ కథ, చరిత్ర ఒక స్ఫూర్తి. ఒక శివాజీని ఒక పెద్ద దేవుడులాగా మరాఠా ప్రజలు కొలుస్తారు. ఎందుకంటే మరాఠా ప్రజలకు శివాజీ చేసిన సేవలు చెప్పుకోలేనివి, ఎన్నో సేవలు చేశారు. అందులో హిందూ మత ప్రచారానికి చాలా విలువనిచ్చాడు. సో అక్కడ మరాఠా ప్రజలు శివాజీని చాలా గొప్పగా పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఔరంగజేబు సంభాజీ సైనికులను, భటులను వశపరుచుకుని ఎప్పటికప్పుడు సమాచారాన్ని, సంభాజీ ఎక్కడ ఉంటున్నాడు, అతను వేసే ప్రతి అడుగు, అతని యొక్క సమాచారం మొత్తం తనకి తెలిసేలాగా కొంతమంది సైనికులను, భటులను సంభాజీ దగ్గర ఉండే వాళ్ళను వశపరుచుకొని వాళ్ళ ద్వారా తెలుసుకున్నారు. సంభాజీ భవానీ భక్తుడు, అదేవిధంగా శివాజీ కూడా భవానీ భక్తుడే. సో భవానీ దుర్గామాతను పూజించేవారు. అదేవిధంగా తండ్రి బాటలోనే సంభాజీ కూడా దుర్గాదేవిని పూజించేవాడు. సంభాజీ యుద్ధానికని అడవిలోకి వెళ్ళినప్పుడు ఒక గుడిలో తలదాచుకోవడం జరిగింది. అప్పుడు ఈ ఔరంగజేబు కేవలం సంభాజీ కూడా ఒక 2-3 సైనికులు మాత్రమే ఉన్నారు. ఆ సమయం చూసుకొని ఈ ఔరంగజేబు తన సైన్యంతో వెళ్ళి ఆ 3 సైనికుల్ని చంపి సంభాజీని బంధిస్తాడు. బంధించి రాజ్యానికి తీసుకొస్తాడు. రాజ్యానికి తీసుకొచ్చి సంభాజీతో, నీకు ప్రాణభిక్ష పెడతాను, నువ్వు బతుకో పో, కానీ నువ్వు నాకు ఒకటి చేయాలి. ఏంటి అంటే, నీ రాజ్యంలో అందరూ కూడా ఇస్లాం మతాన్ని స్వీకరించాలి. అందరూ, ఏ ఒక్కరు మిగలకుండా అందరూ కూడా ఇస్లాం మతాన్ని స్వీకరిస్తే అప్పుడు నీకు ప్రాణభిక్ష పెడతాను అని సంభాజీతో అనగా సంభాజీ నవ్వుతాడు. నవ్వి, నేను కాదు, నా రాజ్యంలో ఉన్న ప్రజలు కాదు, ఎవ్వరూ కూడా ఈ ఒప్పందానికి ఎవ్వరూ కూడా ఒప్పుకోరు. నా ప్రాణం పోయినా కూడా నేను మాత్రం ఆ పని చేయను. నా తండ్రి ఆశయాలకు అనుగుణంగా నేను నా జీవితం, నా
ప్రాణం పోయినా సరే నేను నా తండ్రి ఆశయాలను, నా తండ్రి బాటలోనే నేను వెళ్తాను. నువ్వు చెప్పిన పని నేనేమాత్రం చేయను అని అనడంతో ఔరంగజేబుకి చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చి సంభాజీని ముక్కలు ముక్కలుగా నరుకుతాడు. ఇది చరిత్రలో అత్యంత దారుణమైన, హేయమైన చర్య. తన తండ్రి ఆశయం కోసం తన ప్రాణాన్ని ప్రణంగా పెట్టిన గొప్ప యోధుడు ఈ సంభాజీ. మరి ఇటువంటి సంభాజీ హిస్టరీ మనం తెలుసుకోవాలి కదా. ఇవన్నీ చరిత్ర పుస్తకాల్లో రాయాలి కదా, రాయలేదు. ఎందుకని చరిత్రని పక్కన పెట్టాలని చూస్తున్నారు? కేవలం మనందరికీ తెలిసిన చరిత్ర ఛత్రపతి శివాజీ చరిత్ర మాత్రమే. మరి మిగిలిన చరిత్రని ఎందుకని దాస్తున్నారు? ఎందుకని చరిత్రకారులు దాచిపెట్టారు అనే విషయం మనకి ఇప్పటి వరకు తెలియదు. మనకి ఈ ఛావా సినిమా వచ్చిన తర్వాత ఈ సంభాజీ అనే పేరు మనం వినడం జరిగింది. అప్పుడు ఈ సంభాజీ ఎవరు అని మనం వెతకగా ఈ సంభాజీ సాక్షాత్ ఛత్రపతి శివాజీ గారి అబ్బాయి అని మనకి తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న తర్వాత అసలు ఆయన గొప్పతనం ఏంటి, ఆయనకి ధైర్య సాహసాలు ఏంటి, ఆయన చేసిన పనులేంటి, ఇవన్నీ కూడా మనం వెతకడం ప్రారంభిస్తే ఛత్రపతి శివాజీకి ఎన్ని లక్షణాలు ఉన్నాయో అన్ని లక్షణాలు ఇంకా అధికంగా లక్షణాలు ఈ సంభాజీకి ఉన్నాయని మనకి అర్థమవుతుంది. అతి పిన్న వయసులో, అంటే తక్కువ వయసులో 31 సంవత్సరంలోనే ఈ సంభాజీ చంపబడ్డాడు. తండ్రి 50వ సంవత్సరంలో చనిపోతే కేవలం 31 సంవత్సరంలోనే ఈ సంభాజీ వీరమరణం పొందడం జరిగింది. తప్పకుండా మనం ఈ చరిత్రని మన పిల్లలకి చెప్పాలి. ముఖ్యంగా అదే విధంగా పుస్తకాల్లో కూడా ఈ సంభాజీ స్టోరీని పుస్తకాల్లో కూడా రాయాలి. ఎందుకని ఈ చరిత్ర తెలియకుండా మనకి ఇన్ని రోజులు మనకి ఈ చరిత్ర అనేది మనకి తెలియకుండా ఉంది. మరాఠా ప్రజలు ఛత్రపతి శివాజీని, అదేవిధంగా సంభాజీ మహారాజుని కూడా చాలా ఆరాధిస్తారు, చాలా పూజిస్తారు. వాళ్ళు విగ్రహాలకి పూజలు చేస్తారు. శివాజీ పట్టాభిషేకం రోజు వాళ్ళు గొప్పగా ఉత్సవాలు, మహారాష్ట్రలో గొప్పగా ఉత్సవాలు జరిపిస్తూ ఉంటారు. హిందూ దివస్, శివాజీ పుట్టిన రోజును హిందూ మత దివస్గా జరుపుకుంటూ ఉంటారు మరాఠా ప్రజలందరికీ కూడా సంభాజీ ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శం. వాళ్ళ యొక్క పేరు ఎక్కడ చూసినా ఇప్పుడు దేశమంతా కూడా మనం ఎప్పటి నుంచో ఛత్రపతి శివాజీ యొక్క పేరు వింటూనే ఉన్నాం చరిత్రలో.